హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ బ్లాగ్స్ అండి. 8086 మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నైట్ అయితే ప్యాలెస్కి అయితే వెళ్తున్నామండి ఫ్యామిలీతో. అది మా పిల్లలతో ఎలా ఉంటుందో అయితే మీకైతే చూపించబోతున్నా, చూడండి. పిల్లలతో నైట్ బయటికెళ్ళాలంటే చాలా కష్టం కదండీ! అది నైట్ టైమ్ అంటే ఇంకా కష్టం. మార్నింగ్ అయితే పర్వాలేదండి. నైట్ అయితే ఇంకా కష్టమండి. ఎప్పుడు కూడా మేము బయటకైతే నైట్ టైమ్ ఎళ్ళమండి. మార్నింగ్ టైమే వెళ్తాం. అది నైట్ టైమ్ వచ్చామిప్పుడు. ప్యాలెస్ అయితే మాకు దగ్గరలోనే ఉంటదండి. కానీ ఉన్నా గానీ ఎప్పుడూ ఎళ్ళం. అది ఫస్ట్ టైమ్ అయితే మేము పిల్లలు తీసుకొనైతే బయటకొచ్చామండి. చూడండి, ప్యాలెస్ అయితే చాలా అంటే చాలా బావుంది. అది నైట్ టైమ్ ఉంటదండి. మార్నింగ్ టైమ్ ఉండదు. ఆల్రెడీ చాలా మందికి తెలుసు. మార్నింగ్ టైమ్ ఉన్నా గానీ ఎక్కువైతే ఎళ్ళరండి. నైట్ టైమ్ అయితే చాలా అంటే చాలా బావుంటది. చూసారా? చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ప్యాలెస్ అయితే నైట్ టైమ్ 3 వరకైతే ఉంటదండి. మార్నింగ్ టైమ్ వరకు. మా పిల్లలైతే ఫుల్ అల్లరయితే చేస్తున్నారండి. మా బాబు చూసారా? అస్సలు నన్ను ఎత్తుకునే ఎత్తుకోమంటున్నాడు. వదలడండి నన్నైతే బయటికెళ్తే. భయపడతాడు ఎక్కువగా అయితే. మా పాప అయితే అలా కాదండి. ఆడుకుంటూనే ఉంటదండి. ఈ ప్యాలెస్‌లో అయితే అన్నీ ఉంటాయండి. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బావుంటది. బిర్యానీ. చాలా ఐటెమ్స్ ఉన్నాయండి. చూపిస్తా ఒకసారి చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. వీడియోలో కనిపిస్తుంది కదండీ! ఇక్కడైతే వాచెస్ అమ్ముతున్నారండి. వాచెస్, పౌచెస్, కీ చైన్‌లు గట్టా అమ్ముతున్నారండి. కాపోతే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి బయటైతే పెట్టినవి. ఇక్కడైతే జ్యూసులు, చాయ్ గట్టా తాగడానికైతే ఇక్కడ కూర్చోవడానికి చైర్లు గట్టా బయటేశారు. చాలా అంటే అన్నీ దొరుకుతాయండి. చూడండి, జ్యూసులు అన్నీ ఉన్నాయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఈ వీడియో అయితే చాలా బావుంటది. ఆల్రెడీ చూపిచ్చాను కదండీ ముందైతే. మొత్తం వాటికి సంబంధించినయి అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఆల్రెడీ చూపిస్తున్నారు గదా! చూసారా ఎంత బాగుందో? బయటైతే చాలా బాగుంది కదా! నైట్ టైమ్ అయితే ఇలా అయితే బయటికెళ్తే చాలా బావుంటదండి ఫ్యామిలీతో అయితే. బయటైతే పార్కింగ్ ప్లేస్ ఎంత ప్లేస్ అయితే చాలా ఉంది కదండీ! చూసారా ఎంత బావుందో? ఇక్కడైతే జ్యూసెస్ అమ్ముతున్నారండి. ఎటువంటి జ్యూస్ అయినా ఇక్కడైతే దొరుకుతది. చాలా అంటే చాలా బాగున్నాయి జ్యూసులు కూడా. చూసారా? ప్యాలెస్‌లో అయితే అన్నీ ఉన్నాయండి. కాకపోతే చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి అవి కూడా. ప్రతీదీ కాస్ట్ ఉన్నదండి. ఇక్కడైతే కేకులు, బర్గరు మొత్తం అన్నీ అమ్ముతున్నారండి. ఎగ్ పప్పు అన్నీ అమ్ముతున్నారు. మా పాప అయితే వెళ్ళిన కానించి కేక్ అడుగుతుంది. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో? బయటికి వెళ్తే వాయిస్ బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వడానికి ఉండదు కదండీ! ఎక్కువగా అయితే ట్రాఫిక్ సౌండ్ అయితే వచ్చేస్తుంది. అందుకే వీడియో ఎడిటింగ్ చేశాక వాయిస్ అయితే ఇస్తాను. ఇక్కడైతే మా పాప అయితే కేక్ అడుగుతుందండి. అన్ని కేకులు పెట్టారు కదండీ! అవైతే పీసెస్ కింద కట్ చేసి పెట్టారండి. ఒక్క పీస్ అయితే రూ. 80 అంటండి. మా పాప చూడండి, కట్ చేసినయి అడగట్లేదండి. కట్ చేయలేనిదే అడుగుతుంది. మొత్తం కేక్ అంతా కావాలంటండి. కేక్ అంతా ఏం చేసుకోమండి ఇచ్చుకొని. మా పాప ఒక్కరిదే తినలేదు కదా! పీసెస్ కింద కట్ చేసినయి అంటే తనకు నచ్చలేదంటండి అడిగితే ఇవ్వనంటున్నారు. లాస్ట్‌కైతే ఫైనల్‌గా సెకండ్ దాంట్లో అయితే ఒక పీస్ అయితే తీసుకున్నామండి. ఒక్క పీస్ అయితే రూ. 80 అంటండి. చూసారా? పీసెస్ కింద కట్ చేశారు కదండీ ఇవి. చాలా అంటే చాలా బాగున్నాయండి. కేక్ అయితే చాలా బాగుంది. మా పాప కోసమయితే తీసుకున్నాం. ఇక్కడున్నవన్నీ కూలింగ్ కేకులేనండి. కేక్ అయితే తీసుకున్నాక ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే బొమ్మలైతే పెట్టారండి. అవి చిన్న పిల్లలు ఆడుకోవడానికి. చూడండి, మా బాబాయ్ అయితే ముందే పరిగెడుతున్నాడు. చూసారా? ఇవైతే వీటికి సంబంధించినయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఎట్టారు. అక్కడికైతే వెళ్తున్నాం. చూసేయండి. ఆడుకోవడం అంటే ఎవరికిష్టం ఉండదండి. అది చిన్న పిల్లల కంటే ఇంకా ఇష్టం గదా! మా పాప అయితే చూడండి ఎంత ఫాస్ట్‌గా ఎక్కుతుందో స్టెప్స్. చాలా అంటే చాలా ఇష్టం గదా అందరికి. వెళ్ళినాక చూడండి, మా పాపైతే అస్సలు రానే రానంటుంది. వచ్చేటప్పుడైతే మా పాప ఏడుస్తూనే వచ్చిందండి. ఇంక రాదంట. అక్కడే ఆడుకుంటదంట. చూడండి, ఇదేనండి. పిల్లలు గట్టా ఆడుకోవడానికైతే చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ గట్టా. పిల్లలు ఆడుకోవడానికైతే ప్యాలెస్‌లో ఇంత ముందైతే ఇటువంటివి ఏమి పెట్టలేదండి. తర్వాత పెట్టారండి. పెట్టినాక అయితే మా బాబుని తీసుకొని వెళ్ళాము. చూడండి, మేమెళ్ళేసరికైతే ఎవ్వరూ లేరు. మేమైతే చాలా తొందరగా ఎళ్ళాము. 7:30కి ఎళ్ళామండి నైటు. అది ఇంకా నైట్ టైమ్ అయితే ఇంకా వస్తారంట. 9, 10 ఆ టైంకైతే ఇంకా వస్తారంట. ఎవ్వరు లేరు. ఖాళీగానే ఉన్నాయండి అన్నీని. అది మండే ఎళ్ళామండి. సండే అయితే అస్సలు ఖాళీనే ఉండదంట. చూడండి, ఇంకా మొత్తం అంతా ఖాళీనే ఉంది. పిల్లలు ఆడుకోవడానికైతే అన్నీ సంబంధించినయి అన్నీ ఉన్నాయండి. ఈ కార్ చూసారా? చాలా బావుంది. నాకైతే చాలా నచ్చిందండి. కాకపోతే ఎక్కుదాం అనుకున్నానండి. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. నాకైతే భయమేసి నేను ఆగిపోయాను. చూసారా? ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి, వాలీబాల్ ఆడుకోవడానికి మొత్తం ఇయన్నీ గేమ్స్ అంటండి.
ఫోన్ ఫోన్‌లో ఎలా ఆడుకుంటాం గేమ్ అలా ఆడుకోవాలి ఇక్కడ కూడా. చూసారా మా పాప ఒకసారి ట్రై చేద్దామని ఎళ్తుంది. మళ్ళీ వాటిని చూసి భయపడుతుంది. ఇక్కడైతే ఎక్కువగా అయితే గేమ్సే ఉన్నాయండి. చూసారా ఈ బాల్ అయితే దాంట్లో వేయాలి. ఇది కూడా గేమ్సే. అన్ని గేమ్‌లే ఉన్నాయండి ఎక్కువగా అయితే. పిల్లలు ఆడుకోవడానికి ఈజీగా అయితే లేవు. మా పాప అయితే ఏది ఆడుకోవాలో మా పాపకే తెలియట్లేదు. ఎందుకంటే తనకు తెలీదండి. చిన్న పాప కదా! తెలీదు కదా! ఎక్కువగా అయితే వీడియో గేమ్‌లే ఉన్నాయి. చూసారా ప్రతీది ఎక్కువగా 50, 100 అలా ఉన్నాయండి కాస్ట్ కూడా మనం ఆడుకోవడానికి. ఇదైతే క్రికెట్ ఆడుకోవడానికి. చూసారా ప్లేస్ ఎంత బాగుందో. లోపలికెళ్ళడానికైతే ఏం మనీ ఉండదండి. కాకపోతే అక్కడ ఏమన్నా ఆడుకోవాలన్నా, ఏదైనా ఎక్కినా గానీ 50, 100 అండి. ఎక్కువగా అయితే ఈ వీడియో గేమ్‌లయితే 50 రూపీస్ అంట. ఇంకా కార్ గేమ్ గానీ, క్రికెట్ అని గానీ ప్రతీది ఇంకా 100 రూపీసే అండి. చూడండి మా పాప ఆడుతుంది అక్కడ. మా పాప ఆడుతుంది కూడా 50 రూపీసేనండి. ఎక్కువగా అడుగుతుందండి మా పాప కానీ భయపడుతుంది హిమ అయితే. ఒకసారి ట్రై చేద్దామని నార్మల్‌గా అయితే ఎక్కించినా భయపడుతుంది మళ్ళీ. చూసారా ఇయన్నీ గేముల్లాంటియేనండి. అన్ని గేములే. నాకైతే కొత్త కొత్తగా కనిపించినియండి అన్ని గేములే. పిల్లలనైతే ఇలా బయటికైతే తీసుకెళ్ళామంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా బావుంటది. మా బాబైతే ఆడుకోవడానికి ఏం లేదండి. అక్కడ లాస్ట్‌లో అయితే ఒక బాల్ దొరుకుతది. ఆ బాల్‌తో ఆడుకుంటాడు చూడండి. చూసారా ఎవ్వరు లేరండి అసల. మేమెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్‌కైతే వచ్చారండి కొంచెం మంది. ఇక్కడైతే కార్లున్నాయి కదండీ! మేమెప్పుడు కూడా ఎక్కలేదండి. ఒకసారి ట్రైలేసి చూపించమన్నాం. ఒక అన్నయితే ఎక్కేసి చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి ట్రైలేసి చూపిస్తాడు చూడండి. మా పాపైతే ఎక్కుతాను అని ఏడుస్తూనే ఉందండి. చాలా అంటే చాలా బావుంది. కార్ గేమయితే దాంట్లో అయితే ఎక్కువగా నచ్చింది. కార్ గేమే నచ్చిందండి నాకైతే. లాస్ట్‌కైతే మా పాపైతే ఎలాగైతే ధైర్యం తెచ్చుకొనైతే ఇదెక్కిందండి. చూడండి భయపడుతుంది. అది ఊగితేనే భయపడుతుందండి. ఇంక నిజంగా ఎక్కిస్తే ఇంక మొత్తం భయపడతదని ఎక్కిచ్చలేదు. అలాంటి చిన్న చిన్న దాంట్లో అయితే ఎక్కిచ్చాం. ఎక్కువగా భయపడతారు కదండీ పిల్లలైతే. వాళ్ళకి కూడా రాదు కదా వీడియో గేములు. మా బాబునైతే ఎక్కిస్తున్నాం గానీ, మా బాబైతే ఏడుస్తున్నాడు ఎక్కనని భయపడుతున్నాడు. లాస్ట్‌కైతే తీయేసామండి బాబునైతే. పాపం మా బాబు ఆడుకోవడానికైతే ఏది సింపుల్‌గా లేవండి. వాడికైతే రావు కదా! చిన్న పిల్లోడు కదా! ఇక్కడైతే వాలీబాల్ ఉందండి. ఆ బాల్‌తో ఆడుకుంటున్నాడు చూడండి. ఇంక స్మైలొచ్చేసింది బాబుకైతే. మా పాపైతే ట్రై చేస్తుంది. దాంట్లో ఎయడానికైతే ట్రై చేస్తుంది గానీ పడడం లేదు. మా బాబు ఆడుకుంటున్నాడని కాసేపైతే ఆడిపించాను గానీ, ఇలా అయితే కాసేపైతే మా బాబు నేనైతే ఆడుకున్నామండి. మా పాపైతే చాలా ట్రై చేస్తుంది చూడండి. అస్సలు పడడం లేదు. ట్రై చేస్తుంది గానీ.